Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. Welcome to this answer writing series. So ఈ ఆన్సర్ రైటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఫ్రెషర్స్ కానీ సీనియర్స్ కానీ రిపీటర్స్ కానీ జనరల్గా ఏదన్నా క్వశ్చన్ వస్తే అది ఏ డైరెక్షన్లో మనం రాయాలి, కంటెంట్ లేక కాదు, కంటెంట్ దే వుడ్ బి హ్యావింగ్, ఏ డైరెక్షన్లో మనం ఆన్సర్ రాయాలి అనే దాంట్లో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ పర్టిక్యులర్ కాంప్లెక్సిటీలో వీఆర్ గోయింగ్ టు గివ్ ద డైరెక్షన్. డైలీ 4 క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్క జిఎస్ పేపర్ నుంచి దాని డైరెక్షన్ ఇవ్వడానికి మనం వీ హ్యావ్ స్టార్టెడ్ అప్ దిస్ పర్టిక్యులర్ సిరీస్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని ఏమన్నా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్లియర్? సో విల్ స్టార్ట్ అప్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. జిఎస్ పేపర్ 1లో వరల్డ్ హిస్టరీ కాంపోనెంట్ ని చూస్తే అనలైజ్ ద కాజెస్ ఆఫ్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, డిస్కస్ ఇట్స్ గ్లోబల్ ఐడియాలజికల్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ మోడర్న్ డెమోక్రసీ. చాలా డైరెక్ట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అది, తిప్పి అడగలేదు. సో దీంట్లో రాసేటప్పుడు మనకి అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది యూరోపియన్ ఎంపైర్ని ఏదైతే ఉందో ఫస్ట్ సక్సెస్ఫుల్ కలోనియల్ రివోల్ట్ కాబట్టి మొనార్కికల్ సావర్నిటీ నుంచి పాపులర్ సావర్నిటీగా మారిపోయింది. సో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ విచ్ వాస్ ఫస్ట్ సక్సెస్ఫుల్ కలోనియల్ రివోల్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ద మొనార్కికల్ సావర్నిటీ టువర్డ్స్ అ పాపులర్ సావర్నిటీ విచ్ లేడ్ ద స్ట్రక్చరల్ ఫౌండేషన్స్ ఫర్ మోడర్న్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. ఇది మన ఇంట్రడక్షన్ ఉండాలి సార్. చాలా సింప్లెస్ట్ ఆఫ్ సింప్లెస్ట్ ఇంట్రడక్షన్ ఉండాలి. ఈ విధంగా సింప్లెస్ట్ డైరెక్షన్లో మనం ఇంట్రడక్షన్ రాయడం వల్ల వీ వుడ్ బి హ్యావింగ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ విచ్ వుడ్ బి అపియర్డ్. దీంట్లో బాడీ పార్ట్ 1లో చూసేటప్పటికి వాడు కాజెస్ అడిగాడు కాబట్టి మనం కాజెస్ని రాయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఒక ఫ్లో చార్ట్ వేసి కానీ సైడ్ హెడ్డింగ్ పెట్టి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి కానీ మనం కాజెస్ రాయొచ్చు. ఫస్ట్ కాజ్ వచ్చేసి అమెరికన్ వార్ ఆఫ్ మన వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కి టాక్సేషన్ వితౌట్ రీప్రజెంటేషన్, వేర్ 7 years ఆఫ్ వార్ జరిగింది అక్కడ. సో విచ్ వైలేట్ ద ప్రిన్సిపల్ యాజ్ సచ్. ఆ టాక్సేషన్ వితౌట్ రీప్రజెంటేషన్ అనేది మొదటి కాజ్ అండ్ మేజర్ కాజ్ గా మారింది సార్. అండ్ రిస్ట్రిక్టివ్ మర్కెంటలిస్టిక్ పాలసీస్. క్లియర్? దిస్ ఇస్ ద సెకండ్. ఏవైతే రిస్ట్రిక్టివ్ ఆ మర్కెంటలిస్ట్ పాలసీస్ ఉన్నాయో ఆ పర్టికులర్ సెగ్మెంట్ సెకండ్ కాజ్ లాగా మారింది. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఐడియాస్ లైక్ ఫిలాసఫీ ఆఫ్ న్యాచురల్ రైట్స్ విచ్ డైరెక్ట్లీ షేప్డ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. కోహెసివ్ అండ్ ఇంటాలరబుల్ యాక్ట్స్ ఏవైతే ఆ పర్టికులర్ సెగ్మెంట్లో బాస్టన్ పోర్ట్ యాక్ట్ జరిగిందో, ప్లస్ రైజ్ ఆఫ్ కలోనియల్ పొలిటికల్ కాన్షియస్. సో ఈ 5 ఫ్యాక్టర్లు ఏవైతే ఉన్నాయో 5 కాజెస్ దే యాక్టెడ్ యాజ్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. క్లియర్? మరి ఇది గ్లోబల్ ఐడియాలజికల్ సిగ్నిఫికెన్స్ ఎట్లా ఇచ్చిందంటే, ఇఫ్ యూ కుడ్ సి పాపులర్ సావర్నిటీ ఏదైతే ఉందో దానికి తెరదీసింది సార్, విచ్ ఎంబెడెడ్ ఇన్ యుఎస్ కాన్స్టిట్యూషన్. అండ్ రెవల్యూషనరీ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఆ రెవల్యూషనరీ ఇన్స్పిరేషన్కి ఒక బేస్ రాక్గా బెడ్ రాక్గా మారింది. ప్లస్ రిపబ్లికనిజం ఏదైతే ఉందో స్ట్రెంథనింగ్ చేయడంలో ఈ పర్టికులర్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంది. ప్లస్ రైట్స్ బేస్డ్ డిస్కోర్స్ని బాగా ముందుకు తీసుకొచ్చి ఆ రైట్స్ బేస్డ్ డిస్కోర్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసింది. ప్లస్ సెల్ఫ్ డిటర్మినేషన్. సో ఈ 5 పారామీటర్స్ కూడా అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ నుంచి మనం మోడర్న్ డెమోక్రసీకి గ్లోబల్ సిగ్నిఫికెన్స్ అయ్యే విధంగా తోడ్పడుతూ ఉన్నాయి. దానికి కంక్లూజన్ రాసేటప్పుడు అమెరికన్ రెవల్యూషన్ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ ఎన్లైట్మెంట్ థియరీ ఇంటూ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్. ఇట్స్ ఫండమెంటల్లీ రీషేప్డ్ గ్లోబల్ జియోపొలిటికల్ థాట్ ఆర్ గ్లోబల్ థాట్. ఎండ్యూరింగ్ లెగసీ రాసేటప్పుడు ద అల్టిమేట్ మెసేజ్ ఆఫ్ ద రివల్యూషన్ రిమైన్స్ ద సెంట్రల్ పిల్లర్ ఆఫ్ మోడర్న్ డెమోక్రసీ. సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ స్టాట్యూటరీ కంక్లూజన్ ఇస్తూ ఆన్సర్ని ముగించవలసి ఉంటుంది. సో ఇలా కంక్లూజన్ రాయడం వల్ల మనకు ఒక ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ వస్తూ పర్ఫెక్ట్ ఎండింగ్ అనేది దొరకడం జరుగుతుంది. సో అట్లాగే జిఎస్ పేపర్ 2లో నుంచి క్వశ్చన్స్ చూస్తే డిస్కస్ ద జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మెంబర్షిప్స్ బియాండ్ OECD కంట్రీస్, అనలైజ్ హౌ దిస్ కుడ్ ఎఫెక్ట్ గ్లోబల్ ఎనర్జీ గవర్నెన్స్ స్ట్రక్చర్స్. సో ఆ జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మెంబర్షిప్ ఏదైతే ఉందో అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది గ్లోబల్ ఎనర్జీ గవర్నెన్స్ స్ట్రక్చర్ని అనే కాంపోనెంట్లో మనకి ఇంట్రడక్షన్ రాసేటప్పుడు దాని హిస్టరీ రాయొచ్చు. సో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఫార్మ్డ్ యాజ్ అన్ OECD సెంట్రిక్ మెకానిజం ఫర్ ఇండస్ట్రియల్ ఆయిల్ సెక్యూరిటీ, వేర్ ఎమర్జింగ్ ఎకనామిక్స్ నౌ డ్రైవ్ గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ యాజ్ సచ్. And presently the proposals to expand membership beyond OECD carry major geopolitical consequences. So ikkada meer rasetappudu international energy agency enduku form ayindi
ఆ ఫార్మ్ అయిన దానికి బేసిక్ బెడ్ రాక్ ఏంటి అన్న సెగ్మెంట్లో మీరు ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్స్ విచ్ యూ వుడ్ ఎవర్ రైట్. అయితే దీనివల్ల జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్స్పాండింగ్ మెంబర్షిప్ ఏం జరుగుతుంది, ఏం జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అన్న కాంపొనెంట్ చూస్తే ఫస్ట్ రీబ్యాలెన్స్ అవుతాయి సార్ పవర్ స్ట్రక్చర్స్. ఇది ఫస్ట్ ఇంప్లికేషన్, వేర్ ఫ్రమ్ ట్రాన్స్ అట్లాంటిక్ కోర్ రీజియన్ నుంచి మల్టీపోలార్ ఎనర్జీ ఆర్డర్ అనేది వస్తుంది. ప్లస్ ఎన్హాన్స్డ్ స్ట్రాటజీ లెవరేజ్ అనేది వస్తుంది సార్. సో స్ట్రాటజిక్ లెవరేజ్ ఏదైతే ఉందో గ్రాంట్స్ ఫుల్ మెంబర్షిప్ ఓటింగ్ రైట్స్ టు నేషన్స్ లైక్ ఇండియా అండ్ బ్రెజిల్ ఆల్సో. అండ్ రీషేపింగ్ నార్త్ సౌత్ క్లైమేటిక్ పాలిటిక్స్, ఏదైతే నార్త్ సౌత్ క్లైమేటిక్ పాలిటిక్స్ ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇండియా రేజ్ చేసిన లైఫ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్లో ఈ 4 డైమెన్షన్స్ని మీరు కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ఎనర్జీ గవర్నెన్స్ స్ట్రక్చర్. ఎనర్జీ స్ట్రక్చర్, గ్లోబల్ ఎనర్జీ స్ట్రక్చర్ మీద ఎట్లాంటి రోల్ ప్లే అవుతుందంటే గ్రేటర్ రిప్రజెంటేటివ్నెస్ అండ్ క్రెడిబిలిటీ, డీపెనింగ్ ఎమర్జెన్సీ కోఆర్డినేషన్, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కోఆర్డినేషన్కి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. క్లీన్ ఎనర్జీ అండ్ మినరల్ యాక్సిలరేషన్, ఇప్పుడు ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో దాని ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. రిస్క్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ కాంప్లెక్సిటీ. సో దిస్ ఇస్ వాట్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ గవర్నెన్స్ స్ట్రక్చర్ వుడ్ బి. ఈ 4 డైరెక్షన్స్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. So you are supposed to write these particular 4 dimensions: greater representativeness and credibility, deepening energy emergency coordination, clean energy and minerals acceleration, and risk of decision making complexity. అట్లా కంక్లూజన్ రాసేటప్పుడు షిఫ్టింగ్ గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్స్కేప్ ప్లస్ ఎక్స్పాండింగ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మెంబర్షిప్ ఈజ్ ఎన్హాన్స్డ్ ఇన్స్టిట్యూషనల్ లెజిటిమసీ, where the true success of expanded IEA relies on balancing global inclusivity and effective and timely governance amid an increasingly complex geopolitical environment. So e dimension ni rastu manam conclusion ival sir. This is one of the best conclusions which I have found, where we have used some AI tools to draft this particular conclusion so that meeku effective ga keywords anevi ivvali anna dimension lo we have made it happen. Ade GS paper 3 lo ఒకవేళ వస్తే చూడండి సార్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇన్ ప్రమోటింగ్ జాయింట్నెస్ అమాంగ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, అనలైజ్ వై జాయింట్నెస్ ఇస్ క్రిటికల్ ఫర్ మోడర్న్ వార్ఫేర్. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యొక్క రోల్ ఏంటి ఆ జాయింట్నెస్ని మెయింటైన్ చేయడం ఆర్మ్ ఫోర్స్లో, ఈ ప్రెసెంట్ కంటెక్స్ట్లో మోడర్న్ వార్ఫేర్లో అది ఎలా ఇంపార్టెంట్, దాన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ రాసేటప్పుడు security environment has shifted from multi-domain to technology-intensive and time-compressed conflicts, and they exposed to the weakness of service-specific military planning. దాని కోసం creation of CDS, Chief of Defence Staff, to institutionalize jointness as the core principle of India's higher defense management. మనం ఇంట్రడక్షన్లో రాసేటప్పుడు అసలు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని ఏర్పాటు చేయడంలో ఇదే పర్టిక్యులర్ రోల్ని ప్లే చేయడం జరిగింది అన్న డైమెన్షన్ మనం ఇక్కడ రాస్తూ ఉండాలి. ఇంట్రడక్షన్లో ఇది రాస్తే అసలు సిడిఎస్ ఎందుకు తెచ్చారు అన్న డైమెన్షనే మనం మెన్షన్ చేయాలి. ప్లస్ ఇక్కడ రోల్ ఆఫ్ సిడిఎస్ ఇన్ ప్రమోటింగ్ జాయింట్నెస్, సింగిల్ పాయింట్ మిలిటరీ అడ్వైజ్. క్లియర్? సో సింగిల్ పాయింట్ మిలిటరీ అడ్వైజ్లో ఇప్పుడు ఆర్మీకి ఒక డైరెక్షన్, నేవీకి ఒక డైరెక్షన్, ఎయిర్ ఫోర్స్కి ఒక డైరెక్షన్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి ఒక సింగిల్ డైరెక్షన్ ఇచ్చే విధంగా ఆ మిలిటరీ అడ్వైస్ కోసం, ఎందుకంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో మనం కనుక ఆర్డర్స్ పాస్ చేస్తే అవి ఇంటిగ్రేట్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంది. సో ఆ సిడిఎస్ అనేది దీంట్లో ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ కెపాసిటీ బేస్డ్ ఫోర్స్ డెవలప్మెంట్, విచ్ షిఫ్ట్స్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ సెంట్రిక్ టు ద యూనిఫైడ్ ప్లానింగ్. ఆ సైబర్ స్పేస్లో కానీ, స్పెషల్ ఆపరేషన్స్లో కానీ, ఆపరేషన్ సింధూర్ తీసుకోండి, లేకపోతే ఆపరేషన్ ఉరి తర్వాత బ్యాటిల్స్ తీసుకోండి, దే హ్యావ్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. ఇక్కడ సిడిఎస్ ఆపరేషన్ సింధూర్లో చాలా బాగా రోల్ ప్లే చేశారు సార్. ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్ ట్రైనింగ్, స్టాఫింగ్, ప్రొక్యూర్మెంట్ అన్నీ కూడా ఒక దగ్గర ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రేషన్ జరిగింది. అడ్వాన్స్ థియేటర్ కమాండ్స్ ఏవైతే ఇస్తామో దానికి కూడా ఇంటిగ్రేషన్ జరిగింది. ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, దీనివల్ల మనకు ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కూడా వస్తాయి. వై జాయింట్నెస్ ఇస్ క్రూషియల్, క్రిటికల్ ఫర్ మోడర్న్ వార్ఫేర్. ఈ రోజులలో ఈ జాయింట్నెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మల్టీ డొమైన్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి సార్. ముందులాగా ల్యాండ్ మీద యుద్ధాలు జరగడం, లేకపోతే ఓన్లీ ఎయిర్ వార్ఫేర్ ఆర్ నేవల్ వార్ఫేర్ లాగా కాకుండా మోడర్న్ వార్ఫేర్ స్పాన్స్ అరౌండ్ ల్యాండ్, సీ, ఎయిర్, సైబర్ అండ్ స్పేస్. సో ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ ఇన్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కనుక మనం చూస్తే ఆ మల్టీ డొమైన్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక సింగిల్ ఆపరేటెడ్ మెకానిజం ఆర్ సింగిల్
సెగ్మెంట్ ఉంటే దాని నుంచి డైవర్సిఫై అవ్వడం ఈజీ అవుతుంది. ప్లస్ దీనివల్ల డెసిషన్ మేకింగ్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది సార్, వేర్ జనరల్గా ఆర్మ్డ్ ఫోర్సెస్లో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఎన్హాన్స్డ్ డిటరెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అలైన్స్ ఇండియా విత్ అడ్వాన్స్ మిలిటరీ స్ట్రక్చర్. యుఎస్ గోల్డ్ వార్ నికోలస్ యాక్ట్ అది కార్గిల్ రివ్యూ కమిటీని సైట్ చేసింది ఈ పర్టికులర్ కండిషన్లో. ప్లస్ రిసోర్స్ ఎఫిషియన్సీ కూడా బాగా జరుగుతుంది. సో ప్రెసెంట్ వార్ఫేర్లో మనకి జాయింట్నెస్ అనేది ఈ పర్టికులర్ 5 డైమెన్షన్స్ వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్. కంక్లూజన్ రాసేటప్పుడు ద సిడిఎస్ యాక్ట్స్ as an institutional fulcrum transiting India from service centric operations to integrated war finding. ఇది కాకుండా దీంట్లో కూడా ఏదన్నా మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు. సో దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ కంక్లూజన్ విచ్ యూ హ్యావ్ టు గివ్. యూ కెన్ యాడ్ దీస్ పర్టికులర్ కీవర్డ్స్ ఫ్రమ్ దిస్ జంక్షన్ టు. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే మన జిఎస్ పేపర్ 4 నుంచి ఎక్స్ప్లెయిన్ హౌ సోషల్ మీడియా విజిబిలిటీ ప్రెషర్స్ కెన్ ఎఫెక్ట్ పబ్లిక్ సర్వెంట్స్ ఆబ్జెక్టివిటీ. సోషల్ మీడియా విజిబిలిటీ ఉండడం వల్ల అది ఎట్లా పబ్లిక్ సర్వెంట్స్ యొక్క ఆబ్జెక్టివిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సజెస్ట్ ఎథికల్ గైడ్ లైన్స్ ఫర్ డిజిటల్ కండక్ట్ ఇన్ పబ్లిక్ ఆఫీస్. సో దీంట్లో ద డిజిటల్ గవర్నెన్స్ డైలమాలో మీరు చూస్తే గవర్నెన్స్ షిఫ్ట్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ టు పర్ఫార్మెన్స్ అడ్మినిస్ట్రేషన్లో దీని గురించి రాయొచ్చు. ఎ పబ్లిక్ సర్వెంట్స్ ఇక్కడ రాసిన స్టేట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు సార్. ఎ పబ్లిక్ సర్వెంట్స్ క్రెడిబిలిటీ ఈస్ నౌ షేప్డ్ బోత్ బై దేర్ డెసిషన్స్ అండ్ హౌ దోస్ డెసిషన్స్ ఆర్ పర్సీవ్డ్ ఆన్లైన్ in the objective way. So hence this particular segment is very important అని చెప్పి మనం ఇక్కడ ఇంట్రడక్షన్ రాసి బాడీ పార్ట్ 1లో రాసేటప్పుడు హౌ విజిబిలిటీ ప్రెషర్స్ ఎరోడ్ ఆబ్జెక్టివిటీ. ఫస్ట్ పాపులారిటీ బయాస్ కాజ్ లైక్ చేసింగ్ వైరల్ కంటెంట్ అండ్ ప్రయారిటైజెస్ ఫోటో ఆపరేషన్ డ్రైవ్స్ ఓవర్ లాంగ్ టర్మ్ సర్వీస్ డెలివరీ. సో ఎరోజన్ ఆఫ్ న్యూట్రాలిటీ మనకి విజిబిలిటీ వల్ల ఆబ్జెక్టివిటీలో న్యూట్రాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ రిస్క్ ఎవర్స్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది ఏదో ఒక పర్టికులర్ ఫండమెంటల్లో. ప్లస్ కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచెస్ అనేది చాలా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ విజిబిలిటీ ప్రెషర్ ఉంటే 100% ఆబ్జెక్టివిటీ అనేది మిస్ అవుతుంది. సో టు సమ్ ఎక్స్టెంట్ వాట్ ఎవర్ ద సీక్రెసీ వుడ్ బి మెయింటైన్డ్ అవి రిలీవ్ అయిపోతాయి. మరి క్వశ్చన్ పార్ట్ 2లో ఎథికల్ గైడ్ లైన్స్ అని ఇచ్చినారు. మరి డిజిటల్ కంటెంట్ కండక్ట్ కోసం ఎథికల్ గైడ్ లైన్స్ ఏమి ఉన్నాయా అంటే ఫస్ట్ వన్ కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీ. ఇట్ మస్ట్ రిఫ్లెక్ట్ సర్వీస్ టు ద కాన్స్టిట్యూషన్ నాట్ పొలిటికలీ సిగ్నలింగ్. ఇది మనకు సెకండ్ ARCలో ప్రిన్సిపల్ ఆఫ్ న్యూట్రాలిటీలో మెన్షన్ అయి ఉంటుంది. ప్లస్ సపరేట్ PR ఫ్రమ్ గవర్నెన్స్. యూజ్ వెరిఫైడ్ డిపార్ట్మెంటల్ హ్యాండిల్స్ ఫర్ అఫీషియల్ అప్డేట్స్. కీప్ పర్సనల్ అకౌంట్స్ రిస్ట్రైన్. అందుకే పర్సనల్ అకౌంట్స్ కొంచెం రిస్ట్రైన్ అయ్యి ఉంటుంది సార్. ప్లస్ లీగాలిటీ అండ్ డేటా మినిమైజేషన్. డూ నాట్ పోస్ట్ సిటిజన్ డేటా ఆర్ సెన్సిటివ్ డీటెయిల్స్. కేఎస్ పుట్టస్వామి కేస్ రైట్ టు ప్రైవసీలో మెన్షన్ చేస్తున్నారు. డిగ్నిటీ అండ్ రిస్ట్రైన్. అవాయిడ్ సర్కాజం ఆర్ ఎంగేజింగ్ విత్ ఆన్లైన్ అబ్యూస్. రిలయన్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ టెంప్లెట్స్. వెరిఫికేషన్ ఫస్ట్ రూల్. అక్యురసీ ఈజ్ అన్ ఎథికల్ డ్యూటీ వేర్ కౌంటర్ మిస్ఇన్ఫర్మేషన్ వయా అఫీషియల్ ఛానల్స్. సో దానివల్ల హ్యూజ్ PIB ఫ్యాక్ట్ చెక్ కాంపోనెంట్లు ఇచ్చుంటారు సార్. సో అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ లేట్ అయినా సరే. సో కౌంటర్ మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే బయా ఆఫీషియల్ ఛానల్స్ వెళ్తుందో దానివల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఎథికల్ గైడ్ లైన్స్ని ఫాలో చేయాలి. మరి కంక్లూజన్లో రాసేటప్పుడు డిజిటల్ కండక్ట్ ఎథిక్స్లో ద చేస్ ఫర్ విజిబిలిటీ రిక్వైర్స్ ఎ షిఫ్ట్ టు కాన్స్టిట్యూషనల్ రిక్వైర్స్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ constitutional morality, restraint and accountability. Ethical governance in the online era with respect to this particular era requires a fundamental shift from desire to be seen to the duty to be trustworthy. నువ్వు కనిపించాలన్న దానికన్నా కూడా నీ డ్యూటీ ఎంత ట్రస్ట్వర్తీగా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అట్లా ఈ కంక్లూజన్ని రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ 4 క్వశ్చన్లకి డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.